మీరు ఇప్పుడు చెప్పే ఈ సబ్జెక్ట్ కరీంనగర్కి సంబంధించినటువంటిది కదా. ఏంటి ఆ ఊరు పేరు ఏంటి అసలు? ఆ ఊరు పేరు వచ్చేసి అరుణకొండ, చొప్పదండి దగ్గర. మీకు ఎట్లా ఆ టెంపుల్ అది ఉందని చెప్పేసి మీకు ఎవరైనా కాల్ చేసి ఇంటికి కాల్ చేయలేదు, కానీ వీడియోలో చూసాను. నాకు బాధ అనిపించింది, ఎందుకంటే కనుక ఇలాంటి టెంపుల్స్ అనేది చాలా హిస్టరీ ఉంటుంది. ఓన్లీ వీడియోలో చూసి వెళ్ళిపోతున్నావా? నీకంటే ఎవరు చెప్పడం లేదు, నిన్ను పిలవమని ఎవరన్నా రమ్మని పిలుస్తున్నారా? చూసినప్పుడు నాకు వెళ్ళాలనిపించింది. ఇప్పుడు నేను కూడా ఆయన ఆజ్ఞ లేని నేను కూడా అక్కడికి వెళ్ళలేను కదా. దేవుడు ఆజ్ఞ కంపల్సరీ కావాలి కదా నాకైనా. నేను అక్కడికి వెళ్ళి అది ఓపెన్ చేయాలన్నా సరే వాళ్ళకి నాకు తెలియాలి కదా. ఏం చేసావు నువ్వు అక్కడికి వెళ్ళి? వెళ్ళానక్క, అందరితో మాట్లాడాను. వాళ్ళు చేయమంటున్నారు. ఏంటంటే కనుక ఒక్కసారి అతనికి కాల్ చేస్తాం, మీకేం సంబంధం అయినా సరే అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మీకు ఎవరు చెప్పారు? అక్కడ దయ్యాలు ఏమీ లేవు. నేను అనేది ఏంటంటే కనుక ఫస్ట్ అక్కడ వచ్చేసి బలులు ఇవ్వడం ఆపాలి. అక్కడ బలులు ఇస్తున్నారు, నువ్వు చూసావా కళ్ళతో? ఖచ్చితంగా ఊరు జనమే చెప్తున్నారు. ఊరు జనమే సాక్ష్యం అక్క. ఎందుకంటే కనుక అక్కడ ఏదో టైంలో వచ్చేసి లాస్ట్ వారంలో వచ్చేసి బలులు ఇచ్చిన తర్వాత బలిచ్చిన ఫుడ్ ఉంటుంది కదా, అదంతా ఉంది కదా, అందరికీ ఫుడ్ పెడుతున్నాడు అక్కడ. శ్రావణ మాసం ఏదో ఉందక్క, ఆ లాస్ట్ టైంలో వచ్చేసి లాస్ట్ వారంలో చేస్తున్నాడంట. మీరు ఎందుకు బలులు? అమావాస్య పౌర్ణమిలకే చేస్తారు అంటే పూజలు చేసి కొంతమంది అమావాస్య అప్పుడు అన్నాలు ఏమంటున్నానంటే అదే అనుకుంటున్నాను. అతనికి అంటున్నాడు కొన్ని లెక్కలు ఉన్నాయి అంటున్నాడు. ఆ లెక్కలు ఏంటో నాకు కూడా తెలియదు. లెక్కలు అడిగితే కనుక మీకెందుకు? మీరు అడిగారా డైరెక్ట్ అతన్ని వెళ్ళి? కాల్ చేసి మాట్లాడాం అక్క. అతని నెంబర్ ఉందా? అంటే నెంబర్ ఉంది, కానీ నాకు ఒకవేళ ఇవ్వగలుగుతారా నెంబర్? నేను జనరల్ గా మాట్లాడడానికి. సరే అమ్మని అడిగి తీసుకోండి. బేసిక్గా భవిత ఏంటంటే కరీంనగర్లో ఉన్నటువంటి చొప్పదండి దాదాపు అందరికి తెలిసినటువంటి విషయమే. ఊరు పేరు భవిత చెప్పింది అర్నకొండ. బట్ అది నేను కూడా వీడియోస్ చూసిన, బట్ నాకు కూడా అంత క్లియర్గా ఏం అర్థం కాలేదు. అంటే అర్థమైనా కూడా నేను చెప్పినా కూడా మీరు నమ్మలేరు. కాబట్టి ఒకసారి అక్కడ ఉన్నటువంటి పంతులు ఉన్నారు కదా, సో వేణుగోపాల్ గారు, ఆయన నెంబర్ నా దగ్గర ఉంది. ఒకసారి అయితే కాల్ చేసి మాట్లాడదాము. సో లిఫ్ట్ చేస్తారా లేదా అనేది. భవిత చెప్పక్క. ఎత్తుతలేడు కదా? చెప్పాను కదా ఏం గోసా ఇది? సరే చూద్దాం.